ఓం శాంతి. ఈరోజు మురళి 2/7/2022. मीठे बच्चे, माया के प्रभाव से बचने के लिए तुम घड़ी घड़ी अपनी सच्ची प्रीतम को याद करो। प्रीतम आया है, तुम सब प्रीतमाओं को अपने साथ वापस घर ले चलने। మధురమైన పిల్లలరా, మాయా ప్రభావం నుండి రక్షింపబడటం కోసం గడే గడేకు మీరు తమ సత్యమైన ప్రియతముడైన బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మాయా ప్రభావం నుండి రక్షణ పొందడానికి ఏం చేయాలి? గడే గడేకు మీరు తమ సత్యమైన ప్రియతముడైన బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. प्रीतम आया है, तुम सब प्रीतमों को अपने साथ वापस घर ले चलने. प्रियतमुడు బాబా వచ్చారు. ప్రియురాళ్ళైనటువంటి ప్రియుడు అయిన బాబా వచ్చారు. ప్రియురాళ్ళైనటువంటి మన అందరినీ కూడా, మీ అందరినీ కూడా తోడుగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోవటానికి వచ్చారు. అన్నయ్యలు కూడా ప్రియురాళ్ళే కదా. బాబా ప్రియుడు, ప్రియురాళ్ళు అనుభవం చేసుకోండి. प्रश्न, कौन सा राज जानने के कारण तुम बच्चे शांति व सुख मांगते नहीं हो? ఏ రహస్యం మీకు అర్థమైన కారణంగా పిల్లలు మీరు శాంతి లేదా సుఖము అడగరు? उत्तर, तुम ड्रामा के राज को जानते हो. ఏ రహస్యం తెలిసింది? ड्रामा యొక్క రహస్యం మీరు తెలుసుకున్నారు. तुम्हें पता है कि ये नाटक पूरा होगा, हम पहले शांति में जाएंगे फिर सुख में आएंगे, इसलिए तुम शांति व सुख मांगते नहीं, अपना शांत स्वरूप में स्थित होते हो. మీకు తెలుసు ఈ నాటకం పూర్తవుతుంది, మేము శాంతిలోకి వెళ్ళిపోతాము, తర్వాత అక్కడ నుండి సుఖంలో దిగి వస్తాము అని. అందుకే మీరు శాంతి మరియు సుఖము అడగరు, కానీ ఏం చేస్తారు? మీ యొక్క తమ యొక్క శాంత స్వరూప స్థితిలే ఉంటారు. భక్తిలో లాగా శాంతి లేదు, శాంతి లేదు, శాంతి కావాలి అడగరు మీరు. मनुष्य तो अपने स्वधर्म को भी नहीं जानते और ड्रामा के राज को भी नहीं जानते, इसलिए कहते हैं मेरे मन को शांति दो. మానవులకైతే తమ స్వధర్మం యొక్క జ్ఞానము లేదు మరియు డ్రామా రహస్యం కూడా వారికి తెలియదు. అందుకే వాళ్ళు అంటూ ఉంటారు, నా మనస్సుకి శాంతి ఇవ్వండి, శాంతి కావాలి అని. अब शांति तो वास्तव में आत्मा को चाहिए, न कि मन को. వాస్తవానికి శాంతి అనేది ఆత్మకు కావాలి కానీ మనస్సుకి కాదు అని చెప్తున్నారు బాబా. ఆత్మకు శాంతి ఉంటే ఆటోమేటిక్గా ఆత్మలోనే మనస్సు ఉంది కదా. మనస్సుకు వేరేగా శాంతి అనేది కాదు కదా. ఆత్మ స్వధర్మము అనేది స్మృతిలో ఉంటే ఆటోమేటిక్గా మనస్సుకు కూడా శాంతి ఉంటుంది, బుద్ధి కూడా శాంతిగా ఉంటుంది, సంస్కారం కూడా శాంతిగా ఉంటుంది, టోటల్ శాంతి అనేది వస్తుంది. గీత్, ఈరోజు పాట ఏమై ఉంటుంది? హెడింగ్ని బట్టి పాట చెప్పండి. ప్రియతముడు బాబా వచ్చారు ప్రియురాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి. పాట ఏమై ఉంటుంది? ప్రీతం ఆన్ మిలో, ప్రియతమా వచ్చి కలవండి అని పాట. నా జీవం నిన్ను పిలుస్తుంది, రండి ప్రీతమా కలవండి అని పాట. అదే మనకి తెలుగులో అయితే నా మది నిన్ను పిలిచింది, ఏదో పాట ఉంది కదా, అది ఆ మీనింగ్ వస్తుంది అన్నమాట. ఓం శాంతి. जैसे शास्त्रों में कोई कोई बात समझ में आती है, उसमें भी गीता में कोई कोई बात ठीक है, राइट है, वैसे गीत
गीतों में भी है. శాస్త్రాల్లో కొన్ని విషయాలు అంటే అందులో కూడా గీతలో కొన్ని విషయాలు రాసుకున్నారు. అలాగే భక్తి యొక్క పాటలలో కూడా అలాంటి కొన్ని అర్థం ఉంది అంటున్నారు బాబా. अब प्रीतम अक्षर तो ठीक का है परंतु जियरा बुलावे जियरा शरीर तो बुलाते नहीं. ఇందులో ప్రియతముడు అని ఏదైతే సంబోధించి పిలిచారో అది లౌకిక రీతిలో పాడుకున్న పాట. కానీ మనం భగవంతునితో అది మ్యాచ్ చేసుకుంటే ఆ పాట అతడు ప్రియతముడు అని. ఈ పదం బాగానే ఉంది. కానీ జీరా బులావి అని ఒక లైన్ వస్తుందంట అందులో. అంటే జీవము పిలుస్తుంది నిన్ను అని. జీవం అంటే శరీరం అయితే పిలవదు కదా. जीव में रहने वाली आत्मा बुलाती क्योंकि आत्मा ही दुखी है. ఈ జీవంలో శరీరంలో నివసించే ఆత్మ పిలుస్తున్న ప్రియతముని, ఎందుకంటే ఆత్మే దుఃఖిగా ఉంది. పతిత ఆత్మ కహా జాతా హై, ఆత్మ మే హీ ఖాద్ పడితే పతిత ఆత్మ అంటాం మనము. అంటే ఆత్మలోనే తుప్పు అనేది చేరుతుంది. ఆత్మ హీ సత్వ ప్రధాన్, ఆత్మ హీ तमो प्रधान बनते हैं. सच्चा सुनना ही फिर झूठा बनता है. आत्मे सत्व प्रधानमो तमो प्रधानमो అవుతూ ఉంటుంది. సత్యమైన బంగారమే తర్వాత అసత్యంగా అయిపోతుంది. ఆత్మ బంగారం అనుకుంటే సత్వ ప్రధానంగా ఉన్నప్పుడు సత్యమైన బంగారం తర్వాత అసత్యం అయిపోతుంది. ऐसे कभी नहीं समझना कि आत्मा निर्लेप है. मनुष्य समझते आत्मा ही परमात्मा, इसने निर्लेप के देते. बहुत मूंझे हुए. ఎప్పుడు ఇలా అనుకోకండి ఆత్మ నిర్లేపి అని. మానవులు అనుకుంటారు ఆత్మే పరమాత్మ అని, అందుకే నిర్లేపి అని చెప్పిస్తూ ఉంటారు. చాలా సంశయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనుషులు. కిస్కి మతే ఇవన్నీ రకరకాల నిర్లేపి అని, ఆత్మ నిర్లేపి అనడం ఎవరిచ్చిన మతం? रावण की मत. ईश्वर अर्थ जो कुछ भी करते भक्ति आदि सब ईश्वर से मिलने अर्थ करते हैं. सबके चाहना ही ये रहती है कि ईश्वर से कैसे मिले. इनके लिए ही यज्ञ तप दान पुण्य आदि करते. फिर भी ईश्वर तो मिलता नहीं है. ఈశ్వరార్థం ఏదైతే చేస్తున్నారో భక్తి, ఈశ్వరుని కలవాలి అనే కోరికతోనే యజ్ఞాలు తపస్సులు దాన పుణ్యాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఈశ్వరుడు దొరకడం లేదు. అగర్ ఈశ్వర్ మిల్తా తో తీర్థం పర్ నహీ జాతే. ఈశ్వరుడు దొరికేస్తే ఇంకా మళ్ళీ యాత్రలకని సంవత్సరం యాత్రలు పెట్టుకొని తిరగరు కదా. समझो किसको मूर्ति का साक्षात्कार हो जाते परंतु वो भी ईश्वर तो नहीं मिले ना. కొంతమందికి వాళ్ళ ఇష్ట దేవి దేవత మూర్తి ఏదైతే చూస్తుంటారో అదే సాక్షాత్కారం కూడా అవుతుంది. అయినా కూడా ఈశ్వరుడు దొరికేశాడు అనుకోవటానికి లేదు కదా. ईश्वर को सब पुकारते हैं पति पावन ही प्रीतम आवो क्योंकि आत्मा को दुख होता है. సాక్షాత్కారాలు అయినప్పటికీ మళ్ళీ ఈశ్వరుని అయితే పిలుస్తూ ఉంటారు. పతిత పావన ఓ ప్రియతమా రండి. ఎందుకంటే ఆత్మకు చాలా దుఃఖం ఉంది ఇక్కడ. అందుకు మీరు వస్తే మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు కదా అని పిలుస్తూ ఉంటారు. शरीर को चोट लगती है तो आत्मा को दुख फील होता है. आत्मा शरीर से निकल जाती है, फिर शरीर को कुछ भी करो तो आत्मा को कुछ लगता होगा. శరీరానికి దెబ్బ తగిలిందనుకోండి, అప్పుడు ఆ బాధ దుఃఖము ఎవరికి కలుగుతుంది? శరీరానికా ఆత్మకా? ఆత్మకి దుఃఖం ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఈ శరీరానికి మీరు దెబ్బ కొట్టండి, ఏమైనా చెయ్యండి, ఆత్మకు తగులుతుందా? శరీరానికి కూడా అది దెబ్బ అని అది అనిపిస్తుందా? आत्मा और शरीर कंबाइंड है तो आत्मा को फील होता है. आत्मा शरीरम రెండు कंबाइंड గా ఉన్నప్పుడు फीलिंग కలుగుతుంది. तुम बच्चे जानते हो सत्युग में कोई दुख नहीं होता क्योंकि वहां तो माया का राज ही नहीं होता. సత్యుగంలో మన ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దుఃఖము కలగదు అక్కడ. ఎందుకంటే మాయ యొక్క రాజ్యమే లేదు కదా అక్కడ, ఈశ్వరుడి యొక్క రాజ్యం.
तुम पुरुषार्थ करते स्वर्ग में चलने का जहां माया नहीं, మాయ లేదు అని అలాంటి స్వర్గంలో వెళ్ళడం కోసమే మీరు పురుషార్థం చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ఏ మాయ కా రాజ్ పూరా హోనే వాలా హై. మనిషి తో బిచారే కుచ్ భీ నహీ జానతే. ఇప్పుడు మాయా రాజ్యం పూర్తయిపోతుంది. మానవులకి విషయాలు ఏమీ తెలియదు. कहते मन को शांति नहीं, ये नहीं कहते कि आत्मा को शांति नहीं, మనశ్శాంతి లేదు అంటూ ఉంటారు. ఆత్మకు శాంతి లేదు అనేది తెలియదు ఎవరికి అలా అనాలి అనేది. मन के लिए कह देते हैं आत्मा में ही मन बुद्धि है. आत्मा कहती है हमको शांति चाहिए. ऐसा नहीं कि मन को शांति चाहिए, आत्मा शांति चाहती है. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉంటున్నాయి కదా. ప్రతి ఒక్కరి ఆత్మలో వాళ్ళ వాళ్ళ మనస్సు బుద్ధి ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆత్మ అంటుంది నాకు శాంతి కావాలి అని. అంతేకాని మనస్సుకి శాంతి కావాలి కాదు, ఆత్మ శాంతి కావాలనుకుంటుంది. ये भी समझते हम आत्मा परम धाम से आती है. इस शरीर में आत्मा को organs मिलते हैं. ఇది కూడా మనకు అర్థమైంది కదా. ఆత్మ పరంధామం నుండి వస్తున్నాము. ఈ శరీరంలో వచ్చాక ఇంద్రియాలు దొరికే మనకి కర్మ చేయటం కోసం. ఆత్మకైతే ప్రీతం ఆన్ మీలో జీరా దుఃఖీ హే. ఆత్మే పిలుస్తుంది రోజు పాటలో, ప్రియతమా రండి కలవండి, ఎందుకంటే నా ఆత్మ దుఃఖిగా ఉంది, నా జీవం దుఃఖిగా ఉంది అని పిలుస్తున్నారు. अब जीव और मन में कितना फर्क है. मन और बुद्धि आत्मा की शक्तियां हैं और ये शरीर ऑर्गन्स इन बातों को और कोई नहीं जानते. జీవం మరియు మనస్సు వీటి మధ్య ఎంత తేడా ఉంది అని చెప్తున్నారు బాబా. మనస్సు మరియు బుద్ధి ఆత్మలో ఉన్న శక్తులు, జీవం అనేది శరీరం ఇంద్రియాలు. అది ఈ విషయాలు బయట మనుషులకి ఎవరికి తెలియదు. వాస్తవం में आत्मा का नाम लेना चाहिए. శాంతి ఆత్మకు వచ్చే. వాస్తవానికి ఆత్మకు శాంతి కావాలి అని అడగాలి అసలు. అది రైట్. మనస్సుకి కాదు, ఆత్మకు శాంతి కావాలి. अब आत्मा ऑर्गन्स द्वारा विकर्मों पर जीत पा रहे हैं, ऐसे नहीं कि मन पर जीत पा रहे. ఇప్పుడు ఆత్మ మనము ఈ ఇంద్రియాల ద్వారా పురుషార్థం చేసి వికర్మల పైన విజయం పొందుతున్నాము. మనస్సు మీద విజయం పొందుతున్నాము కాదు, వికర్మల పైన విజయం పొందుతున్నాము. नहीं మాయా पर जीत पाते हैं. వికర్మలు మరియు మాయా పైన విజయం పొందుతున్నాము. ఎలాగా? పరంపిత పరమాత్మకి శ్రీమత్ సే. పరంపిత పరమాత్మ యొక్క శ్రీమత మీద నడవడం ద్వారా మాయ పైన విజయం పొందుతున్నాం మనము. మనస్సు మీద కాదు. మనస్సు మన యొక్క ఒక ఇంద్రియము. बाकी मन को शांति चाहिए ये कहना भी रॉन्ग है. ऐसा नहीं कि मन को सुख चाहिए. आत्मा शांति मांगती है क्योंकि उनको अपना शांति धाम याद आता है. మనస్సుకి శాంతి కావాలి అనడం రాంగ్ అవుతుంది. ఆత్మకు శాంతి కావాలి అనేది రైట్. మనస్సుకి సుఖం కావాలని ఎవరు అడగరు, శాంతి అడుగుతారు. ఆత్మకు శాంతి. ఎందుకంటే శాంతిధామం అందరికి గుర్తొచ్చేస్తుంది. ఆట క్లోజ్ అయ్యే టైం దగ్గరకు వస్తున్న కొద్దీ అలసిపోతారు కదా, ఇల్లు గుర్తొస్తుంది, శాంతిధామం గుర్తొస్తుంది. క్లియర్గా వాళ్ళకి శాంతిధామం ఏంటి, పరిచయం లేకపోయినా మా ఇల్లు ఒకటి ఉంది వెళ్ళిపోతే బాగుంటుందా అని గుర్తొచ్చి అందుకే శాంతి అడుగుతారు. ఆ టేస్ట్ వాళ్ళలో ఉండడం వలన. अभी तुम बच्चे आत्मा और परमात्मा के भेद को जान गए हो. बाप कहते हे प्रीतमाई अपने प्रीतम को घड़ी घड़ी याद करते रहो. ఇప్పుడు పిల్లలు మీరు ఆత్మ పరమాత్మ ఇద్దరి పరిచయం తెలుసుకున్నారు. బాబా చెప్తున్నారు, ఓ ప్రియతమలారా, ఓ ప్రియురాళ్ళారా, మీ ప్రియతముడు బాబాను గడి గడికు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. प्रीतम भी जानते कि इन पर माया का बहुत वार है. घड़ी घड़ी माया भुलाकर देहाभिमान में ले आती है.
ప్రియుడు బాబాకు కూడా తెలుసు వీళ్ళ పైన మాయ చాలా యుద్ధం చేసేస్తుంది, గడి గడికు మాయ మరపించేసి బాబాను దేహాభిమానులు తీసుకొచ్చేస్తుంది అని అతనికి కూడా తెలుసు. కానీ మన ఎదురుగా వచ్చే మాయను మనమే గెలవాల్సి ఉంటుందన్నమాట. ఏదో చూపిస్తారు కదా కథలలో, ప్రియం నుండి దూరం అయిపోతారు, వాళ్ళు ఎక్కడో ఏదో జాగాలో ఉంటారు, వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది, వాళ్ళే చేయించుకుని బయటికి రావాలి కానీ ఇంకెవరు వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితి. అలా అయిపోతుంది ఇక్కడ మనది కూడా మాయతో. బాబాకి తెలుసు, చూస్తున్నారు వారు జరుగుతుందని, కానీ మనం జయించుకుని బయటికి రావాలి ప్రియతముడితో మన ఇంటికి వెళ్ళడం కోసం. దేహాభిమానంలో తెచ్చేస్తూ ఉంటది మాయ. आत्मा को पहचान मिलती है, हम शांत स्वरूप है. आत्मा का स्वधर्म ये है शांति. ఆత్మకు పరిచయం దొరికింది నేను శాంత స్వరూపాన్ని అని. आत्मा का स्वधर्म में शांति. स्वधर्म को भूल आत्मा दुखी होकर पुकारती है, हमको शांति चाहिए, मुक्ति चाहिए. शांति के बाद फिर है सुख. सन्यासी तो ड्रामा के राज को जानते नहीं, శాంతి దేశ్ को भी नहीं जानते. స్వధర్మాన్ని మరచి అంటే ఆత్మిక గుణం శాంతి అనేది మరచి దుఃఖితులై పిలుస్తూ ఉన్నారు అందరూ. శాంతి కావాలి మాకు, ముక్తి కావాలి అని. శాంతి ముక్తి అక్కడికి వెళ్తాం మనం, దాని తర్వాత సుఖంలో దిగి వస్తాము. సన్యాసులకు ఈ డ్రామా యొక్క రహస్యం తెలియదు, శాంతి దేశం ఏంటనేది కూడా వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు బాబా. తుమ్కో పక్క పక్క నిశ్చయం ఆత్మ పరం ధామ్కి రేనే వాళ్ళే. మీకైతే పక్క నిశ్చయం ఉంది, ఆత్మ నేను పరంధామ నివాసిని. हमने 84 जन्मों का पाठ बजाया है, अब पाठ पूरा हुआ है. పరంధామను 84 జన్మల పాత్ర పనేసి పూర్తయిపోయింది ఇప్పుడు పాత్ర. అది కూడా మనకు తెలుసు కదా. ये आत्मा के ते प्रीतम हमको मिला है. भक्ति मार्ग में सब प्रीतम को याद करते, सच्चा प्रीतम एक है, एक का ही नाम लेते हैं. ఆత్మ చెప్తుంది ఇప్పుడు ప్రియతముడు బాబా మాకు లభించారు అని. భక్తి మార్గంలో ఆ ప్రియతముడు అందరూ జ్ఞాపకం చేస్తారు. సత్యమైన ప్రియతముడు ఒక బాబాయి, ఆ ఒక్కరి పేరే తీసుకొని అందరూ పిలుస్తూ ఉన్నారు. तुम सब समझते हैं हमको प्रीतम मिला हुआ है, अभी इस साधारण तन में बैठे हैं, इनका नाम ब्रह्मा है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ప్రియతముడు బాబా మనకు లభించేశారు, ఈ సాధారణ బ్రహ్మతనులో కూర్చుని ఉన్నారు మన ఎదురుగా. तुम ब्रह्मा कुमार कुमारियां हो, सबको ये समझाओ. మీరైతే బ్రహ్మ కుమార్ కుమారీలుగా అయ్యారు, అందరికీ ఈ విషయాలు చెప్పండి అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ కుమార్ కుమారిयों आगे प्रजापिता अक्षर ना आने से ये मूंज हो जाती है. प्रजापिता अक्षर ना होने से मनुष्य समझ नहीं सकते. प्रजापिता को तो सब जानते, ब्रह्मा को फिर सूक्ष्म वतनवासी समझ लेते हैं. మీరు బ్రహ్మ కుమార్ కుమారీలయ్యారు, అందరికీ చెప్పండి ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు మేము అని. ఈ ప్రజాపిత అనేది మీరు పెట్టకపోతే ఆకాశంలో ఉన్న సూక్ష్మలోకంలో ఉన్న బ్రహ్మ ఏమో అనుకుంటారు. అతనికి పిల్లలు అయ్యారు, ఇలా సంశయాలు వస్తాయి. అందుకే ప్రజాపిత అనే పదం మర్చిపోకుండా ఉపయోగించండి. तुम प्रजापिता ब्रह्मा कहेंगे तो समझेंगे प्रजापिता ब्रह्मा कुमार कुमारियां बराबर है. इसलिए पूछा जाता है प्रजापिता से क्या संबंध है. पिता अक्षर तो पहले है ही. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు మేము అని మనం చెప్పినప్పుడు కరెక్టే, వీళ్ళు అయి ఉంటారు అలా అనుకుంటారు. ఎందుకంటే ప్రజాపిత అనే పదం ప్రజల మధ్య ఉండే పిత అనే మీనింగ్ వస్తుంది కదా. అతనితో మీకేం సంబంధం అని కూడా అడగండి. ప్రజాపిత బ్రహ్మతో మీకేమైనా సంబంధం ఉందా లేదా, ఉంటే ఏం సంబంధం, ఇలా అడగండి. ఎందుకంటే పిత అనే పదం ముందే మనం ఉపయోగించేస్తున్నాం కదా ప్రజాపిత అని. शिव को परम पिता परमात्मा कहते. अब तुम जान गई हो, एक है पारलौकिक पिता, दूसरा है ప్రజాపిత బ్రహ్మ. శివుడిని కూడా పరం పిత పరమాత్మ అని చెప్తారు.
ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఒకరు పారలౌకిక పిత శివ్ బాబా, ఇంకొకరు ప్రజాపిత బ్రహ్మ अलौकिक पिता। लौकिक बाप को तो जानते ही हैं, तुमने तीन पिताओं को अब समझा। ఇంకా మూడో పిత లౌకిక పిత కోసం అందరికీ తెలుసు, ఎవరి తండ్రి కోసం వాళ్ళకు కదా. మీరైతే ముగ్గురు తండ్రుల కోసం ఇప్పుడు అర్థం చేసుకున్నారు. और कोई दुनिया में नहीं जानती, ఇంకెవరికి ప్రపంచంలో ఈ విషయాలు తెలియదు. सतयुग में भी पारलौकिक बाप को नहीं जानते, वहां उनको एक पिता होता है. సత్యయుగంలో కూడా పారలౌకిక తండ్రి పరిచయం తెలియదు, అక్కడ ఒక్క పితయే ఉంటారు అందరికీ. లౌకిక జన్మ ఇచ్చే తండ్రితోనే సంబంధం ఉంటుంది. ఓ భగవంతుడా అని కూడా ఎప్పుడు పిలవాలి అని తెలియదు వాళ్ళకి. భగవంతుడు ఉన్నాడు అతన్ని పిలవాలని కూడా గుర్తుకు రారు. అందుకు ఒక పితయే అనుకోవచ్చు. అక్కడ లౌకిక పిత ఒక్కరితోనే సంబంధం ఉంటుంది సత్యయుగంలో. अब इस संगम पर तुम्हारे तीन पिताएं, संगम యుగంలో వచ్చేటప్పటికి ముగ్గురు పితలతో సంబంధం ఉంది. तीनों ही पिताएं संगम पर ही हो सकते, फिर कभी हो ना सके. ఇంకే యుగంలో కూడా ముగ్గురు పితల సంబంధం ఉండదు. एक है ऊंच ऊंच बाप जिससे वर्षा मिलता है, दूसरा बच्चा ब्रह्मा जिससे बच्चों को एडॉप्ट करता हूँ ब्रह्मा, ముఖ వంశవలి గాయే హుయే. ఒకరు ఉన్నతమైన తండ్రి వారసత్వం ఇస్తున్నారు శివ్ బాబా పార్లౌకిక తండ్రి. తర్వాత బ్రహ్మ, ఆయన నేను దత్త తీసుకుంటున్నాను. బ్రహ్మ ముఖ వంశవలి రచన చేస్తున్నాను. అప్పుడు ఈ బ్రహ్మ ఒక తండ్రి అయ్యారు. वो ब्राह्मण लोग सिर्फ कहते हैं हम ब्रह्मा की औलाद है, परंतु ऐसा नहीं समझते कि हम ब्रह्मा की मुख वंशावली है. वो तो है कि को वंशावली, मुख वंशावली सिर्फ इस समय ही होती है. బాబా చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మ ముఖ వంశవలి బ్రాహ్మణులని అనుకోరు. లౌకిక బ్రాహ్మణులు కుక వంశవలి కదా వాళ్ళు. కేవలం సంగమయుగంలోనే ముఖ వంశవలి బ్రాహ్మణుల యొక్క సృష్టి జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి మనం ఎవరయ్యాం? బ్రహ్మ ముఖ వంశవలి బ్రాహ్మణులు. ఇంకే యుగంలోనే ఉండరంట ఈ బ్రాహ్మణులు, కేవలం సంగమయుగంలోనే. शिव के लिए मुखवंशवली नहीं कहेंगे, उनको सब फादर मानते हैं. तीन पिताएं शिव बाबा के और प्रजापिता ब्रह्मा के सब संतान हैं. शिव ముఖవంశవలి అని అనరు, ఎందుకంటే అతనికి డైరెక్ట్ గా ఆత్మలే పిల్లలు. అతనిని ఫాదర్, గాడ్ ఫాదర్ అని అందరూ ఒప్పుకుంటారు. ఎప్పుడు కూడా ఏ యుగంలోనైనా ఉండే రిలేషన్ అతనితో. సంగమ యుగంలో ఈ బ్రహ్మ బాబా ద్వారా సంతానం అవుతున్నాం, ప్రజాపిత బ్రహ్మ సంతానం. లౌకిక్ మే తో హై హీ, లౌకిక తండ్రి అయితే ఉండనే ఉన్నారు. ఇది ముగ్గురు తండ్రుల సంబంధం. तो ये पक्का याद करना चाहिए. फिर समझाया जाता है परम पिता शिव बाबा का कोई बाप टीचर नहीं है. ముగ్గురు తండ్రులు అనేది అర్థమయ్యేక నెక్స్ట్ పాయింట్ బాబా ఏం చెప్తున్నారు? పరం పిత శివ్ బాబా. ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే ఈ ముగ్గురు తండ్రుల్లో అతనికి ఇంకో తండ్రి టీచర్ ఇంకెవరు లేరంట శాస్త్రాలు. అందుకే శివుడు స్వయంభూ అని చూపిస్తారు. శివుడికి అమ్మా నాన్న ఇంకెవరు ఉండరు. శివుడు వెనుక సైన్యం అంటే ఏంటి, భూత ప్రేత గణ ఏవో అవి శివుడు పరివారంగా చూపిస్తారు. అమ్మా నాన్నవే. శివుడు పెళ్లిలో కూడా చూడండి ఈ భూత ప్రేత గణాలు ఇవన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. కాబట్టి అది మనమే అతని పరివారం. బాబాకి అతనికి జన్మించే తండ్రి, టీచరు, ఇంకెవరు లేరు, గురువులు. ఏ भी उस बाप को याद करती, वही परम पिता भी है, परम शिक्षक भी है. బ్రహ్మ బాబా కూడా శివ్ బాబానే జ్ఞాపకం చేస్తున్నారు. శివ్ బాబాయే పరం పిత, పరమ శిక్షకుడు కూడా. रोज शिक्षा दे रहे भिन्न भिन्न प्रकार की. तुम जानते कि प्रीतम हम प्रीतमों को बैठ समझाते हैं. రోజు కూడా కొత్త కొత్త రకాలుగా ఈ బ్రహ్మ ద్వారా శిక్షణ ఇస్తున్నారు మనకు. మీరు తెలుసుకున్నారు ప్రియతముడు
ప్రియుడు ప్రియతములైన మనకు కూర్చొని చెప్తున్నారు ఈ విషయాలు. వహి పతిత పావని हमको ले जाने के लिए आए, दुख से छुड़ाते. అతడే పతిత పావనుడు, మనందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోవటం కోసం వచ్చేసాడు మన ప్రియుడు. ఎవరు? శివ్ బాబా. దుఃఖాల నుండి విడిపించేస్తున్నారు కొన్ని రోజులే. భలే మీకు 20 సంవత్సరాలు పట్టచ్చు, 30 సంవత్సరాలు పట్టవచ్చు, 15 వెళ్ళిపోవడానికి. ఇంకా డ్రామా కంప్లీట్ అయ్యి అది డేట్ బాబా చెప్పట్లేదు, కానీ ఇది 3 రోజులతో సమానం అనుకోవాలి మనం. ఎన్ని రోజులు పట్టనియండి, 3 రోజులే కదా ఇది, ఇంకా కొన్ని రోజులే. ఈ 4 రోజులు అంటారు మామూలుగా, మాట వరుసగా 4 రోజులు ఉండేది ఇది అంటారు కదా. అలా దుఃఖాల నుండి విడిపించేస్తున్నారు బాబా, వచ్చేస్తారు. ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఏమైనా 4 రోజులకు వస్తాయి ఇవి. तुम जानते अब ये दुख की नगरी बदली होकर सुख की होगी, రావణ రాజ్ ఖతం होना है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, దుఃఖం యొక్క నగరి ఇది సమాప్తి అయిపోయి సుఖం యొక్క నగరి తయారవుతుంది. రావణ రాజ్యం సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు ఆఖరి మౌత్ ఆయేగా జరూర్. रावण का बुत भी यहाँ ही बनाते हैं, राम राज और रावण राज. ఆఖరికి తప్పకుండా మృత్యు అందరికి వచ్చేదే ఉంది. రావణ్ యొక్క బొమ్మను కూడా ఇక్కడే తయారు చేసి కాలుస్తారు భారతదేశంలోనే. రామరాజ్యం రావణ రాజ్యం ఈ మాటలు మనం వింటున్నాం కదా భారతదేశంలోనే. बाप आकर समझाते, इस रावण ने ही तुम भारतवासियों का राज्य छीना है. రావణుడు వచ్చి భారతవాసుల యొక్క మీ రాజ్యాన్ని అపహరించాడు. రావణుడు అంటే పంచవికారాలు. హార్ వచ్చి తుమ్ భారతవాసియోं की ही होती है. గెలుపు ఓటములు భారతీయులకే జరుగుతుంది ఈ డ్రామాలో. రావణ్ కి ఆనే సే తుమ్ వామ్ మార్గ్ మే చలే జాతే హో. రావణుడు ప్రవేశించాడు కదా ఎప్పటి నుండి, ద్వాపరిగుణ్ణి మీరు వామ్ మార్గంలో వికారి మార్గంలో పడిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. रजो तमो होते होते तमो प्रधान हो जाते. रावण को तुम यहाँ जलाते बराबर रावण राज है. रजो तमो ఇలా అవుతూ అవుతూ తమో ప్రధానం అయిపోతున్నాం చివరికి. రావణాసురుణ్ణి ఇక్కడ మీరు కాలుస్తూ ఉంటారు బరాబర్ రావణ రాజు అంటే అర్థమవుతుంది ఏంటిది, రావణ రాజ్యంలో దుఃఖాలు అనుభవిస్తున్నాం, అందుకే కోపంతో కాలుస్తున్నాం రావణాసురుణ్ణి. बाकी सीता आदि को चुराने की कोई बात ही नहीं है, तो रावण ही राज्य ही रावण का है. సీతను ఎత్తుకుపోవడము అలాంటి కథలు ఇక్కడ ఏమీ మన కళ్ళెదురుగా చూడలేదు. రావణ రాజ్యం ఇది, మనం సీతను ఎత్తుకుపోవడం అనేది అలాంటి ఒక దేవి ఎవరో ఈ లోకంలో లేరు పట్టుకెళ్ళడం అనేది మనం చూడలేదు. ఎందుకంటే వేరేగా సీతను ఎత్తుకెళ్ళే కథ ఇక్కడ ఏం జరుగుతుంది, రాజ్యం అంతా రావణ రాజ్యం ఉంది కదా, అందరూ ఆయన ఖైదీల్లో ఉన్నారు, ఇంకా వేరేగా ఒకరిని పట్టుకెళ్లే విషయం ఏముంది, ఆల్రెడీ అందరినీ కబ్జాలో తీసుకున్నాడు రావణుడు. सब మనిషి మాత్రులు రావణకే రాజ్యమే, మానవ మాత్రులు అందరూ రావణ రాజ్యంలోనే ఉన్నారు. అందుకే ఏమన్నారు బాబా, మానవ మాత్రులందరూ ఆత్మలందరినీ సీతలు అని చెప్పారు బాబా. रावण राज्य में है दुख, राम राज्य में सुख. राम भगवान को ही कहा जाता है. రావణ రాజ్యంలో దుఃఖము, రామరాజ్యంలో సుఖము ఉంది. రాముడు అంటే ఇక్కడ భగవంతుణ్ణి రాముడు అంటాం, దేవతారాముడు వేరు. తుమ్హారీ బుద్ధి వహా చలి జాతి और कोई की బుద్ధి మే ఏ బాతే హే నే. రాముడు అనే పదం వింటున్న మన బుద్ధి బాబా వైపు వెళ్ళిపోతుంది కదా. అతడు స్థాపించే రాజ్యము రామరాజ్యము అంటే నిరాకారుడు శివ్ బాబా, శివరాముడు, ఆత్మరాముడు అని కదా. ఇంకెవరి బుద్ధిలో ఇటువంటి విషయాలు లేవు. రాముడు అనగానే ఆ దేహదారి రాముడి వైపు వెళ్ళిపోతుంది వాళ్ళ బుద్ధి. బాపి ఆకర్ पारस बुद्धि बनाते बराबर नाम ही रखा जाता है पारसनाथ. वहां भी विष्णु के ही 2 रूपे कितनी गुंजाई से समझने के बाबाई डिटेल में समझाते. बाबाई వచ్చి పారస బుద్ధిగా మనల్ని తయారు చేస్తున్నారు. నిజంగా పేరే పారసనాథుడు అని పెట్టారు కూడా చూడండి. విష్ణుని చూపిస్తారు పారసనాథుడు అంటే. అంటే లక్ష్మి నారాయణ యొక్క కంబైన్డ్ స్వరూపం. ఎవరు అలా తయారు చేస్తారు వాళ్ళని పారసనాథుగా? శివ్ బాబా తయారు చేస్తారు కదా పారసనాథుడు. అతడు పారసనాథుడే తన పిల్లల్ని పారస బుద్ధిగా చేసి పారసనాథ్
పారసనాథినిగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, డీటెయిల్గా ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు బాబా. అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. తుమ్ గీత్ కా ఏక్ అక్షర్ సున్నే సే జాగ్ జాయేంగే, కోయి కోయి గీత్ అచ్చే హై. బాబా రోజు మురళిలో పాటలు వినిపిస్తారు కదా, పాటల ఒక లైన్ మనం అర్థం చేసుకుంటేనే జాగృతిలోకి వచ్చేస్తున్నాం, మేల్కుంటున్నాం మనం. కొన్ని పాటలు చాలా మంచి, ఒక్కొక్క పదానికి కూడా మంచి మీనింగ్ ఉండే పాటలు ఉన్నాయని చెప్తున్నారు బాబా. तुम अब यात्रा पर जा रहे हो जानते हो, रूहानी यात्रा हम ही करते. ఇప్పుడు మీరు యాత్రలో వెళ్తున్నారు, ఆత్మిక యాత్ర చేస్తున్నామని తెలుసుకున్నారు కదా. బరాబర్ हम सब आत्माओं का पंडा एक ही है. ఈ యాత్రలో మనందరికి ముందుకు తీసుకెళ్తున్న పండా ఎవరు? पक्का शिव बाबा. अब तुमको दुख से लिबरेट कर ले जाते, सभी का गाइड वो एक ही, सबको वापस मुक्ति धाम में ले जाने खुद आते, जबकि इनको सबकी सद्गति करने आना ही है. ఇప్పుడు దుఃఖాల నుండి ముక్తి ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు బాబా మనందరినీ. గైడ్ అతడు ఒక్కరే, పండా అన్న గైడ్ అన్న ఒకటే, డ్యూటీ ఒకటే కదా, గైడ్ చేసేది కానీ పండా చేసేది కానీ. అందరినీ తిరిగి ముక్తిధామం ఇంటికి అతడు స్వయంగా దగ్గరుండి తీసుకుని వెళ్తున్నారు. బాబా చెప్తున్నారు, మరి అతడు అందరి సద్గతి ఇవ్వడానికి రావాల్సి ఉంటుంది కదా, అందుకే అతడే దగ్గరుండి తీసుకెళ్ళాలి కాబట్టి. तो जरूर किस रूप में आएंगे ना, घर बैठे इनको आना है. ఏదో ఒక రూపాన్ని ధరించి రావాలి కదా, మరి సద్గతి ఇవ్వడానికి రావాలి తప్పదు అనేటప్పుడు. కాబట్టి ఇంట్లో కూర్చొని ఉండగానే బ్రహ్మా బాబా శివ్ బాబా వచ్చేసారు, రావాల్సిందేనా. बराबर शिवरात्रि गाई जाती. कुएं से भी पूछो कि शिव तो निराकार है, फिर उनकी रात्रि कैसे होते हैं. అందుకే శివరాత్రి అని జరుపుకుంటాం. శివ్ బాబా దిగి వచ్చిన రోజు ఈ సృష్టి పైన శివరాత్రి అని. ఎవరినైనా మీరు అడగండి శివుడు నిరాకారుడు అని. అంటే నిరాకారుడు కదా, అతని రాత్రి ఎలా జరుపుకుంటున్నారు మీరు శివరాత్రి అని. जिनका नाम और रूप नहीं फिर उनकी रात्रि कैसी होती. ఇంకో వైపు భక్తులు ఏమనుకుంటారు, భగవంతుడికి నామం లేదు రూపం లేదు అని చెప్పేస్తారు కదా మీరందరూ. మరి అతని రాత్రి మళ్ళీ ఎలా చేస్తున్నారు శివరాత్రిని, నామం రూపం లేని వాళ్ళకి. लिंग भी दिखाते, उनका नाम भी है, रूप भी, देश भी, समय भी है. లింగం కూడా పెట్టి పూజ చేస్తారు ఒకవైపు, అతని నామం కూడా మరి ఉంది కదా, శివుడు అని పెట్టి పిలుచుకుంటున్నారు. రూపం కూడా పెట్టారు కదా, జ్యోతిర్లింగము, అతను ఒక జ్యోతి అని. దేశం కూడా ఉంది, పైకి చూస్తున్నారు ఆ దేశంలో ఉంటాడు అతనని. అతను వచ్చే సమయం కూడా చెప్తున్నారు శివరాత్రి అని. మరి ఎలా నామరూపదేశ కాలాలు ఏమనుకుంటున్నారు, ఇది కూడా మనం డిస్కస్ చేయొచ్చు ఎవరితో, నేను ఎలా కొత్త వాళ్ళతో ఈ పాయింట్స్ ఆధారంగా తీసుకొని మనం బాబా పరిచయం ఇవ్వచ్చు. उनकी महिमा भी गाते, सुख का सागर तो जरूर सुख देंगे ना. అతడి మహిమ కూడా ఉంది, సుఖ సాగరుడు అని మహిమ చేస్తాం మన నోటితో మనం, అంటే తప్పకుండా అతడు సుఖం ఇస్తారు కదా. अभी सब पतित है जो गुणवानी उनके आगे जाकर गाते हमारे में कोई गुण नहीं. ఇప్పుడు అందరూ కూడా పతితులుగా ఉన్నారు. బాబా చెప్తున్నారు, ఎవరు గుణవంతులుగా ఉన్నారో వాళ్ళ ఎదురుగా వెళ్ళి పాడుతున్నారు మహిమ, అంటే దేవతల ఎదురుగా. మీలో అన్ని గుణాలు ఉన్నాయి, మాలో ఏ గుణాలు లేవు, నిర్గుణులు అయిపోయామని పాడుతున్నారు. హమ్ కాలే హే, ఇంకా ఏం చెప్పుకున్నారు, మేము నల్లగా అయిపోయాము అని చెప్పుకుంటున్నారు, అంటే ఆత్మ నల్లగా అయిపోయింది. ఏ కాళీ దునియా హైనా కాళే బైంగన్ మీ కోయి గుణ నహీ. ఇది నల్లగా ఉన్న ప్రపంచం కదా, నల్లటి వంకాయలో ఏ గుణాలు ఉండవు, అలా ఉన్నారు మనుషులు అన్నారు బాబా. కాళీయత సామరే పతిత आदमियों में कोई गुण नहीं है, गुण तो जो गोरे पावन है उनमें ही होंगे. నల్లగా అంటే శ్యామలుగా పతితంగా అయిపోయిన ఆత్మలలో ఏ గుణాలు లేవు. ఎప్పుడైతే ఆత్మ సుందరంగా పావనంగా తయారవుతుందో ఆ ఆత్మలో అటువంటి వాళ్ళలో గుణాలు ఉంటాయి అని చెప్తున్నారు బాబా.
तुम एक बाप से सुनते हो और कोई बात सुनते नहीं हो। एक दो को यही ज्ञान के పాయింట్స్ సున్నావు, రిపీట్ कराओ। ఒక బాబా నుండి మీరు వింటున్నారు, ఇంకెవరి మాటలు మీరు వినేది లేదు। బాబా నుండి వినడము, మళ్ళీ పరస్పరంలో ఒకరికొకరు బాబా ఏం చెప్పారు, మనం ఎలా నడవాలి, జ్ఞానం యొక్క పాయింట్స్ వినిపిస్తూ ఉండండి, రిపీట్ చేయిస్తూ ఉండండి। మీ ఇంటి పరివారము, కుటుంబము వాళ్ళకు కూడాను। यहाँ जो सुख तुमको मिलता है, यहाँ जो धारणा होती वो बहुत अच्छी है। ఇక్కడ ఏదైతే సుఖం మీకు లభిస్తుందో, ఇక్కడ ఏదైతే ధారణ అనేది జరుగుతుందో చాలా మంచి ప్రాప్తి ఇది దొరుకుతుంది మనకి। हॉस्टल में थोड़े दिन के लिए आते हो, कोई 4 दिन, कोई 6-8 दिन के लिए आते, वो बैठ बाप से सुनते रहते हैं। మధుబన్లో చాలా సుఖము మీకు అనుభవం అవుతుంది, ధారణ కూడా చాలా మంచిగా జరుగుతుంది వింటున్నది। హాస్టల్ అనుకోవచ్చు ఇది, సెంటర్లో ఏంటంటే హాస్టల్ కాదు, వస్తారు వెళ్ళిపోతారు మీ ఇంటికి మీరు। కానీ మధుబన్లో కొంతమంది 4 రోజులు, కొంతమంది 6-8 రోజులు ఉండి వెళ్తారు। అన్ని రోజులు హాస్టల్లో ఉన్నట్టే కదా, బాబా నుండి కూర్చొని వింటారు। ये निश्चय हो जाए कि हम माता पिता के साथ घर में बैठे, ये ईश्वरी घर है। అమ్మా నాన్న దగ్గరకు వచ్చేసాము, మధుబన్లో వచ్చామంటే తల్లి తండ్రితో కలిసి ఇంట్లో ఉన్నాను, ఈశ్వరీయ ఇల్లేది, ఈశ్వరీయ కుటుంబం అని ఈ నిశ్చయం మీకు లోపల నుండి ఏర్పడిపోవాలి। ఈ నశ, ఈ నిశ్చయం। दर कहो व घर कहो बात एक ही है, दर में आया तो घर में भी आया, दर से अंदर घर में आया। భగవంతుని యొక్క గుమ్మము అనండి, లేదా భగవంతుని యొక్క ఇల్లు అనండి, ఒకటి గుమ్మంలోకి వచ్చారంటే ఇంటిలోకి వచ్చారని అర్థము। तो यहाँ ईश्वरीय घर है भाई बहन, इसलिए इनको इंद्रप्रस्थ भी कहते हैं। ये ज्ञान सब्ज परिया है, नंबरवार नाम रख दिया है। ఈశ్వరీయ కుటుంబము, సోదరి సోదరులు మనమంతా ఈ కుటుంబంలో ఉన్నాము। ఈశ్వరీయ ఇల్లు, ఈశ్వరీయ కుటుంబం అనొచ్చు। ఇంకొక వైపు ఇంద్రప్రస్, ఇంద్ర సభ కూడా మధుబన్ అంటే జ్ఞాన గంధర్వులు ఉన్నారు ఇక్కడ సేవ చేసే వాళ్ళందరూ, నంబర్ వారీ ఉన్నారు గంధర్వుల్లో కూడా, ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్। అలాగే ఇక్కడ కూడా వేరేగా ఇంద్రలోకం ఎక్కడో పైన లేదు, ఇదే సంగమీగలో మనం అనుభవం చేసేది। బాబా యొక్క సభయే ఇంద్ర సభ, బాబా యొక్క దర్బారే ఇంద్రప్రస్థ। మధుబన్లో మనం ఒక చోట కూర్చొని కలుసుకునే ఇది ఇంద్ర సభ। ఏ శివ బాబాకి దర్బార్। ఇంద్రుడు అంటే వర్షం కురిపిస్తారంటారు కదా, జ్ఞాన వర్షం కురిపించేవారు శివ బాబా। మామూలు వర్షం ఇంద్రుడు కురిపిస్తారు ఏంటి, సముద్రం ఆవిరే మేఘాలే వర్షం పడుతుంది, అదంతే। అంతేగాని ఇంద్రుడేమి కూర్చొని వర్షం కురిపించడం। ఇంద్రుడు శివ బాబా జ్ఞాన వర్షం కురిపించేవారు। బాబా వచ్చే సభ మధుబన్ సభయే ఇంద్ర సభ, ఇంద్రప్రస్థ। ఇక్కడ సేవ చేస్తున్న వారే గంధర్వులు, జ్ఞాన గంధర్వులు। यहाँ से तुम बाहर जाते तो तुम्हारी अवस्था में रात दिन का फर्क पड़ जाते। మధుబన్ నుండి బయటకు రాగానే మీ స్థితిలో రాత్రికి పగలుకున్నంత తేడా వచ్చేస్తూ ఉంటుంది। सर्विस पर जाने वालों की बुद्धि में ये रहता है कि सर्विस करें। సర్వీస్లో ఎక్కువగా ఉండే పిల్లలకైతే బుద్ధులు ఎప్పుడు ఇది ఉంటుంది, మేము సర్వీస్ చేయాలి, సేవ చేయాలి। డ్రామా చక్ర को भी समझाना बहुत सहज है। సర్వీస్ చేసేటప్పుడు డ్రామా చక్రం కోసం కూడా చాలా సహజమైన రీతిలో మీరు చెప్పొచ్చు। हम अब तैयारी कर रहे, बाबा हमें लेने के लिए आए हैं, बैगेज तैयार करना है। बाप को पुराना खकपन देते हैं, बाबा बदले में सब सोना देते हैं। ఇప్పుడు మనము బాబా తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు, తయారీ చేసుకుంటున్నాం, బ్యాగేజ్ ఎంత సర్దుకుంటున్నాం। రోజు మురళి వినడం, అవి ఆచరించే ప్రయత్నం చేయడం అంటే బ్యాగేజ్ సర్దుకోవటం। పాత పనికిరాని పైసలు బాబాకి ఇచ్చేసి పనికిరాని సంపద, దాని బదులు అంత బంగారం బాబా నుండి తీసుకుంటున్నాం ఇప్పుడు మనం। ज्ञान मान सरोवर में तुम डुबकी लगाते हो, यह है पढ़ाई की बात जिससे तुम स्वर्ग के परी बन जाते हो।
జ్ఞాన మానస సరోవరంలో ములుగుతూ ఉన్నారు రోజు మీరు. బాబా దగ్గర రావడం, మురళి వినడం అంటే ఏంటి? జ్ఞాన మానస సరోవరం. మానస సరోవరం ఎక్కడుండేది? ఎక్కడుండేది మానస సరోవరం? శివుడు ఉండే చోటే ఉండేది. కైలాసంలో చూపిస్తారు మానస సరోవరం. పార్వతీదేవి రోజు ఆ మానస సరోవరంలోనే స్నానం చేస్తుంది పార్వతీదేవి. శివుడు చేయడు. మళ్ళీ ఆ కథలో చూడండి, కైలాసంలో మానస సరోవరం ఉంటుంది. శివుడు రోజు స్నానానికి వెళ్ళాడు, పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది. రోజు ఆ మానస సరోవరంలో స్నానం చేస్తుంది. అది మనదే. శివబాబాకు జ్ఞాన స్నానం, అతని జ్ఞాన సాగరుడు, అతని ములగక్కర్లేదు. పార్వతి మన ఆత్మ. రోజు మురళి వినడం అంటే జ్ఞాన మానస సరోవరంలో ములుగుతున్నాం, స్నానం చేస్తున్నాం కదా. బాబా చెప్తున్నారు ఇది చదువు యొక్క విషయము. మానస సరోవరం అంటే ఇక్కడ మురళి వినడానికి వస్తే ఇక్కడ ఏదో చెరువు ఉంది మునిగేసి కూర్చుంటున్నాం మురళి వినడానికి అని కాదు. ఈ చదువే మనస్సుకి, ఆత్మకు ఒక సరోవరం లాంటిది. దీని ద్వారా ఈ చదువు చదువుకుంటే స్వర్గంలో ఉన్న గంధర్వులుగా అయిపోతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. బాకీ పరి ఓర్ కోయి చీజ్ నీ పంక్ ఆది నీ హే. గంధర్వి అంటే ఇంకేదో రెక్కలు కట్టుకుని అలాంటి అలాగేమీ తయారైపోం. మురళి వినగానే బయటకు వెళ్ళేటప్పటికి మీకు రెక్కలు వచ్చేస్తాయేమో అలా అనుకోకండి. वहां के महल जेवर आदि कैसे अच्छे होंगे, अभी माया ने पंख तो डाले, उड़ नहीं सकते, ये समझने की बात है. సత్యగంగా వెళ్ళిపోతే అక్కడ గంధర్వి కన్నా ఇంకా ముందు స్టేజ్కి దేవీలు దేవతలు అయిపోతారు. వాళ్ళని కూడా గంధర్వులు అని చెప్పొచ్చు. మంచి మంచి మహాళ్ళు ఉంటాయి, నగలు ఉంటాయి, ఎంత బాగుంటుంది, స్వతంత్రం ఉంటది కదా. మీ సంపదను మీరు అనుభవించరు. ఇక్కడైతే స్వతంత్రం లేదు. ఎవరు మీకు హత్య చేసి పట్టుకెళ్ళిపోతారో తెలియదు. కానీ అక్కడ భవనాలు, బంగారు వజ్రాలు, నగలు ఎంత బాగుంటాయి. ఇప్పుడైతే మాయ రెక్కలు తెంచేసింది, ఎగరలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, పైకి పరంధామానికి వెళ్ళలేరు, స్వర్గానికి వెళ్ళే ప్రయత్నం చేయలేరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. समझाए जाते हैं आत्मा जैसे रॉकेट है, रॉकेट ऊपर में जाते हैं तो समझते खुदा के नजदीक जाती है. अब खुदा वहां कोई बैठा है क्या? आत्मा रॉकेट లాంటిది. రాకెట్ మామూలుగా రాకెట్లు వెళ్తూ ఉంటాయి కదా ఆకాశంలో. కొంతమంది అనుకుంటారంట ఖుదాకు దగ్గరగా వెళ్తుంది రాకెట్ అని. అంటే ఖుదా ఏమైనా కూర్చున్నాడా ఏంటి అంతరిక్షంలో ఎక్కడైనా? ఖుదా దగ్గరగా వెళ్ళడానికి ఆ రాకెట్. ఏ సారి పల్టన్ ఆత్మకి జాతి. ఆ రాకెట్లు వెళ్ళావు, ఆత్మ మనం వెళ్తాం. ఎగిరి ఆత్మ వెళ్ళాలి బాబాతో పాటు ఇప్పుడు కదా. ఆత్మను రాకెట్ గా వర్ణిస్తున్నారు. బుద్ధి మీ ఆనా చేయే బాబా హమారా పండా హై. ఆత్మ లేక గుంపంతా వెళ్తుంది, పండా బాబా ముందుండి తీసుకుని వెళ్తారు. డేర్కి డేర్ ఆత్మకు లే జాతే. ఎంతమంది ఆత్మని తీసుకుని వెళ్తారు బాబా, కోట్ల ఆత్మలు కదా. బాప్ कहते मेरा काम ही ये है, मैं सहज राजयोग और ज्ञान सिखलाता हूं, मैं नॉलेजफुल हूं, मैं आता तो हूं ना, इनमें बैठ तुमको अपना परिचय देता हूं. శివ్ బాబా చెప్తున్నారు నా పని ఇది, మీ అందరినీ ఇక్కడ నుండి ఖాళీ చేయించి తీసుకుని వెళ్ళాలి. నేను వచ్చి సహజ రాజయోగం మరి జ్ఞానం నేర్పిస్తున్నాను. నేను నాలెడ్జ్ఫుల్, జ్ఞాన సాగరుడునయ్యాను. నేను వస్తాను కదా, వచ్చినప్పుడు మరి ఈ బ్రహ్మతనంలో కూర్చుని నా పరిచయం ఇస్తాను కదా అని చెప్తున్నారు బాబా. जैसे तुम्हारी आत्मा में 84 जन्मों का पाठ है, तो मेरे में भी पाठ है जो मैं रिपीट करता हूँ. तुम्हारा पाठ जास्ती है. శ్రీ బాబా చెప్తున్నారు మీ ఆత్మలో ఎలా 84 జన్మల పాత్ర ఉందో నా ఆత్మలో కూడా పాత్ర ఉంది, అది నేను రిపీట్ చేస్తున్నాను, అభినయిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అయితే మీ పాత్ర ఎక్కువ ఉంది నా పాత్ర కన్నా అని చెప్తున్నారు శ్రీ బాబా. మైతో आधा कल्प के लिए वानप्रस्थ में बैठ जाता हूँ.
तुम्हारा ఆల్రౌండ్ పార్ట్ హే శివ బాబా చెప్తున్నారు. కొద్ది కాలం కోసం నేను ఇక్కడ పాత్ర చేయడానికి వస్తాను, మిగిలిన టైం అంతా వానప్రస్థ అవస్థలో అర్ధ కల్పం వరకు అక్కడే కూర్చుంటాను పరంధామంలో అని చెప్తున్నారు బాబా. మీరు పిల్లవరు మీ వేపతను చూసే పని కూడా రాదంట, హాయిగా రెస్ట్లో ఉంటారు. పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటే ఏం చేస్తారు, అమ్మ నాన్న రెస్ట్ తీసుకుంటారు. అట్లా కల్పయ్యాక అప్పుడు గోల మొదలు పెడతాం మనం. వస్తావా, ఉన్నావా, దిగి రావా, మమ్మల్ని చూడవా, పిలుస్తా. అప్పటి నుండి ఆయనకి మళ్ళీ అది ఇండైరెక్ట్ రోల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అపరోక్షంగా సంగమయుగం వచ్చాక పరోక్షంగా వస్తారు బాబా. కానీ మీది అలా కాదు, మీది ఆల్రౌండ్ పార్ట్. సత్యయుగం నుండి బాబా వచ్చి పట్టుకెళ్ళే వరకు ఇక్కడే रोल प्ले చేయాలి మీరు అని చెప్తున్నారు बाबा। कहते हैं भगवान को प्रेरणा आई सृष्टि रचने की, समझते नहीं है। बाप कहते मेरा पाठ आता है तो मैं इस साधारण तन में आकर तुमको राजयोग सिखलाता हूँ। मैं गर्भ में तो आऊंगा नहीं, जरूर मनुष्य तन में ही आकर राजयोग सिखलाऊंगा या कचमच में भी आऊंगा। क्या बोलेंगे? బాబా చెప్తున్నారు, భక్తులు అనుకుంటారు భగవంతుడికి ప్రేరణ వచ్చిందంట, నేను వెళ్ళాలి కొత్త సృష్టిని రచించాలి అని అతనికి సంకల్పం వచ్చింది, ప్రేరణ వచ్చింది అని చెప్తారు. కానీ ఎలా సృష్టిని రచిస్తారు ఏమీ అర్థం తెలీదు మనుషులకు. శివబాబా చెప్తున్నారు, నా పాత్ర ఎప్పుడైతే వస్తుందో నేను ఈ సాధారణ తనువులో ప్రవేశించి వచ్చి మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. పరకాయ ప్రవేశం చేసి వచ్చి గర్భంలో అయితే నేను ప్రవేశించి రాను కదా అని చెప్తున్నారు బాబా. తప్పకుండా మానవతనువే తీసుకుని వస్తాను, మీకు రాజయోగం నేర్పిస్తాను. మానవతనువులను వచ్చి నేర్పించాలా లేదా తాబేలు చేప అలా రావాలా? ఎలా వస్తాను నేను? రాజయోగం మనకు నేర్పించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేపగా వస్తే చెప్పగలరా, తాబేలుగా వస్తే చెప్పగలరా? मैं पतित को पावन कैसे बना दूं ये भी तुम जानती हो, शिक्षा बैठ देता हूं। పతితుల నుండి పావనంగా నేను ఎలా తయారు చేస్తున్నాను అనేది కూడా మీకు ఇప్పుడు తెలుసు. కూర్చొని అదే శిక్షణ ఇస్తున్నాను మీకు, పావనంగా తయారయ్యే శిక్షణ అని చెప్తున్నారు బాబా। परम पिता परमात्मा आकर सहज राजयोग और ज्ञान सिखलाकर विश्व का मालिक बनाते। इनको जादूगर भी कहते क्योंकि नरक को स्वर्ग बना देते। परम पिता परमात्मा వచ్చి సహజ రాజయోగం మరి జ్ఞానం మనకు నేర్పిస్తున్నారు, దీంతో విశ్వానికి బాలికలుగా తయారు చేస్తున్నారు। అందుకే బాబాని ఏమంటారు? జాదూగర్, గారడీ వాడని కూడా చెప్పారు భగవంతుడిని. ఎందుకని? నరకాన్ని స్వర్గంగా తయారు చేసేసే గారడి అతని దగ్గరే ఉంది. మ్యాజిక్ మేము చూస్తాం కదా ఎంతోమంది, ఈ మ్యాజిక్ ఎవరు చేయలేదు, నరకాన్ని స్వర్గంగా చేసేయడం। तुमको सारा राज अच्छी रीति समझाते रहते हैं। सृष्टि का विनाश कैसे होगा, ये आपस में कैसे लड़ेंगे, रक्त की नदियां कैसे बहेगी, फिर दूध घी की नदियां बहेगी, ये बाप बैठ समझाते हैं। బాబా చెప్తున్నారు, ఈ సృష్టి వినాశనం ఎలా అవుతుంది, పరస్పరం ఎలా పోట్లాడుకుంటారు, రక్తపు నదులు ఎలా ప్రవహిస్తాయి, పాలు నేతి నదులు ప్రవహిస్తాయి, తర్వాత సత్యంగా వచ్చేటప్పుడు ఇవన్నీ చక్కగా అన్ని అర్థం చేయించి చెప్తున్నారు బాబా। పాండవులు లड़ते हैं क्या? बाप कहते देह अभिमान छोड़ मामेकम याद करो तो अंतमते सुगति हो जाएगी। అయితే ఈ జరిగే వినాశనంలో పాండవులు ఏమైనా యుద్ధం చేస్తారా, కోట్లాడతారేంటి? పాండవులు ఎవరు? మీరు కదా, బాబాతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు పాండవులు. పాండవులు మీరేం యుద్ధాలు చేయరు కదా, రాజ్యం కోసం బాహుబలంతో యుద్ధం చేసే విషయాలు లేవు। బాబా చెప్తున్న దేహాభిమానం విడిచిపెట్టి నన్నొక్కడిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంతుమతి సుగతి లభిస్తుంది మీకు। तत्वयोगी समझते हम ब्रह्म में लीन हो जाएंगे, परंतु ब्रह्म में लीन अथवा ज्योति में कोई समाते नहीं है। తత్వయోగిలు అని సన్యాసులు, వాళ్ళు మేము తపస్సు చేస్తూ చేస్తూ బ్రహ్మతత్వంలో లీనమైపోతాము అంటారు, కానీ అక్కడ ఎవరు లీనం అవరు। బ్రహ్మతత్వం అంటే పరంధామం, అక్కడ ఎవరు కలిసిపోరు వెళ్ళి। అలాగే జ్యోతిలో జ్యోతిలో కలిసిపోతాం, అలా కూడా
జరగదు అంటున్నారు బాబా. बाप कहते मन माना भव सिर पर बोझा बहुत है याद से विकर्म विनाश होंगे. బాబా చెప్తున్నారు మన్ మనా భవ, నా స్మృతిలోనే మీ మనస్సు పెట్టండి, ఎందుకంటే మీ తలపైన చాలా పాపాల బరువు ఉంది. అది నన్ను జ్ఞాపకం చేయడం ద్వారానే ఆ పాపాలు వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు బాబా. नहीं तो धर्मराज द्वारा बहुत सजाएं खानी पड़ेगी, हमको तो बस शिव बाबा की याद में जाना चाहिए. లేకపోతే ధర్మరాజు ద్వారా చాలా కఠిన శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది. మనమైతే శివ్ బాబా స్మృతిలోనే వెళ్ళాలి ప్రాణం వదిలేటప్పుడు. अगर बहुत समय से याद नहीं करेंगे तो पिछाड़ी में वो अवस्था नहीं रहेगी. చాలా సమయం నుండి బాబా 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 స్మృతి ప్రతి విషయంలో అది అలవాటు చేసుకోకపోతే ఆఖరిలో శరీరం వదిలినప్పుడు ఆ అవస్థ మనలో రాదు అని చెప్తున్నారు బాబా. बहुत सन्यासी लोग भी ऐसे बैठे बैठे जाते, भक्तों की महिमा भी कोई कम नहीं, फिर भी पुनर्जन्म तो सबको लेना ही. చాలా మంది సన్యాసులు కూడా అలా యోగం తపస్సులో కూర్చొని వెళ్ళిపోతారంట. బాబా చెప్తున్నారు భక్తుల మహిమ కూడా ఏమి తక్కువైంది కాదు. ఫిర్ भी पुनर्जन्म तो सबको लेना ही, పునర్జన్మలో అయితే అందరూ రావాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా. अब बाप कहते हम सब आत्माओं को साथ ले जाऊंगा, रात दिन यही चिंता रहे कि कैसे बाप का परिचय दे. ఇప్పుడు శివ బాబా చెప్తున్నారు ఆత్మలందరినీ నేను తోడుగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను, రాత్రి పగలు మీకు ఇదే చింత ఉండాలి, ఎలా మేము అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి, మనము తయారవ్వాలి, ఇంకా వేరే వాళ్ళకు కూడా మెసేజ్ ఇచ్చేయాలి కదా. ఇంటికి తీసుకెళ్ళడానికి బాబా వచ్చేస్తారు, అతడు ఎవరు ఏంటి ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, అతన్ని జ్ఞాపకం చేసుకొని పాపాలు తొందరగా మనం నాశనం చేసేసుకోవాలి, టైం దగ్గరకు వచ్చేస్తుంది, ఇది అందరికీ చెప్పాలి పరిచయం మనము. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, एक बाप से ही सुनना है और कोई से कोई बात नहीं सुननी. ఒక బాబా నుండి వినాలి, మరి ఇంకెవ్వరి నుండి ఏ విషయాలు వినకూడదు. ఒక్క బాబా మాటలే మనం వినాలి, ఇంకెవ్వరి నుండి ఏ విషయాలు వినకూడదు. అంటే శాస్త్రాలు పురాణాలు ఏం చెప్పే భక్తి అది వినొద్దు. ఇక్కడికి వచ్చాక కూడా రకరకాల మనుషులు ఉంటారు, బీకేలైన వాళ్ళు కూడా రకరకాలు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సలహాలు ఇస్తారు. ఎక్కువ మందితో మనం మాట్లాడడం, ఎక్కువ మంది సలహాలు తీసుకోవడం. బాబా మురళిలో చెప్తున్నారు, ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకోండి, బాబా మాట వినండి. నెక్స్ట్ మీరు అక్కేలకి ఏదైనా అడగండి డౌట్ ఉంటే. వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్స్ 10 మందితోని మన కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ లోపాలు బలహీనతలు వాళ్ళకున్న సమస్యలు కూడా అందరితో డిస్కస్ చేస్తారు. అలా పెట్టుకోకండి. ఒక బాబా నుండి వినాలి, మరి ఎవ్వరి నుండి ఏ విషయాలు వినకండి. జ్ఞాన్ హీ ముఖ్ సే రిపీట్ కర్నా और कराना है. జ్ఞానమే నోటి నుండి రిపీట్ చేయాలి మరియు చేయించాలి. सेकेंड पॉइंट, बाप के साथ वापिस जाना, इसलिए पुराना ककपंदी बैग ट्रांसफर कर देना है. బాబాతో కలిసి మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందువలన పాత పనికిరాని బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెడీగా ఉండాలి. బాబాతో తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి, అందుకే పాత బ్యాగేజ్ పనికిరాని పైసలు పనికిరానిది ఏది బాబా సేవలో పెట్టేస్తే సత్యయుగంలోకి వచ్చేస్తుంది కదా అని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పాతదంతా. सबको बाप का परिचय मिल जाए, इसी एक चिंता में रहना. అందరికీ బాబా పరిచయం లభించాలని ఇది ఒక చింతన ఉండాలి.
वरदान सदा सर्व प्राप्तियों की स्मृति द्वारा मांगने के संस्कारों से मुक्त रहने वाले संपन्न व भरपूर भव। సదా సర్వ ప్రాప్తులేక స్మృతి ద్వారా అడిగే సంస్కారాల నుండి ముక్తులుగా ఉండేటటువంటి సంపన్నంగా మరియు నిండుగా కండి. సదా సర్వ ప్రాప్తులేక స్మృతి ద్వారా అడిగే సంస్కారాల నుండి ముక్తులై ఉండేటటువంటి సంపన్నంగా మరియు నిండుగా తారబండి. एक भरपूरता बाहर की होती है, स्थूल वस्तुओं से, स्थूल साधनों से भरपूर, लेकिन दूसरी होती है मन की भरपूरता. ఒకటి నిండుదనము సంపన్నత అనేది బాహ్యమైన వస్తువులతో, స్థూలమైన వస్తువులు, స్థూలమైన సాధనాలు ఏది లోటు లేదు అన్నట్టు అన్ని ఉండడం మన దగ్గర, అది బాహ్య రీతిలో బయట కనిపించే నిండుదనం, సంపన్నంగా ఉండడం. కానీ రెండవది నిండుదనం మనస్సుతో నిండుగా ఉండడం. రెండు రకాలు ఉంటుంది. जो मन से भरपूर रहता है उसके पास स्थूल वस्तु या साधन नहीं भी हो, फिर भी मन भरपूर होने के कारण वे कभी अपने में कमी महसूस नहीं करेंगे. ఎంత హైయెస్ట్ పాయింట్ అంటే ఇది. బాబా చెప్తున్నారు, ఎవరైతే మనస్సుతో సంపన్నంగా నిండుగా ఉంటారో, మానసిక స్థితి, మానసిక స్థితి అలా ఉంటుందో నిండుగా, వారి దగ్గర స్థూలమైన వస్తువులు, స్థూలమైన సాధనాలు లేనప్పటికీ కూడా మనస్సు నిండుగా ఉన్న కారణంగా వాళ్ళెప్పుడు కూడాను వాళ్ళలో వాళ్ళు లోపము, వెల్తి ఉంది అని అనుభూతి చెయ్యరంట. నాకు ఏదో లోటు ఉందని అనిపించదు వాళ్ళకి. ఈ వస్తువు లేదు, నాకు ఈ సాధనం లేదు అని అనిపించదు వాళ్ళకి. మనస్సుతో తృప్తిగా నిండుగా ఉండే వాళ్ళకి. वे सदा यही गीत गाते रहेंगे कि सब कुछ पा लिया. వాళ్ళు ఎప్పుడు ఇదే పాట పాడతారు సదా, సర్వము పొందేశాను. నేను అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చేసారు బాబా, చాలా ఇచ్చారు, చాలా ఇచ్చారు, నాకు చాలు చాలు, సర్వ ప్రాప్తులు పొందేశాను. ఇదే పాట పాడాలి. उनमें मांगने के संस्कार अंश मात्र भी नहीं होंगे. మనస్సుతో ఎవరో సంపన్నంగా ఉంటారో, నిండుగా తృప్తిగా, వాళ్ళలో అడిగే సంస్కారం అంశ మాత్రం కూడా ఉండదు అని చెప్తున్నారు బాబా. స్లోగన్, पवित्रता ऐसी अग्नि है जिसमें सभी बुराइयां जलकर भस्म हो जाती हैं. పవిత్రత అనేది ఎటువంటి అగ్ని అంటే దీనిలో మనలో ఉన్న చెడు అంతా కూడా కాలి భస్మమైపోతుంది. పవిత్రత ఎలాంటి అగ్ని అంటే దీనిలో మనలో ఉన్న చెడు అంతా కాలి భస్మమైపోతుంది. పవిత్రత అనేది ఎలాంటి అగ్నిగా పనిచేస్తుంది అని చెప్తున్నాను బాబా. అచ్చా, మాయా ప్రభావం నుండి ఎలా రక్షింపబడాలి చెప్తున్నాను బాబా. ఎలా రక్షింపబడాలి? సత్యమైన ప్రియుడిని సదా మీ తోడుంచుకుని అనుభవం చేయండి. బాబా స్మృతిలో, ప్రియుడి స్మృతిలో ఉండండి అంటున్నారు బాబా. అతను వచ్చేస్తాడు ఇప్పుడు తీసుకుని వెళ్ళటానికి. ఇంకా ఆత్మ స్వధర్మాన్ని గుర్తుంచుకుంటే ఆత్మకు శాంతి, అంటే అందులో మనస్సు కూడా ఉంది కదా, ఆటోమేటిక్గా శాంతి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా బాబా ఈరోజు అండర్లైన్ చేయించింది ఏంటి? ఒక బాబా నుండి వినండి, ఎవరి మాటలు వినకండి. బాబా నుండి వినండి, అది చేయటానికి ప్రయత్నించండి. ఆ మధ్యలో రకరకాల అంత చెయ్యక్కర్లేదు, మీరు అంతా చేసేయక్కర్లేదు, అంతా మీరు శ్రమ పడిపోకర్లేదు, అంత వదిలేయక్కర్లేదు, మీరు కొంత చూసుకొని మీది కూడా, ఈ రకరకాలు ఉంటాయి కదా, అన్నీ మీరు వదిలేయక్కర్లేదు, మీరు బయట సమాజంలో ఉన్నారు కదా, అది తినండి, ఇది తినండి, అన్ని రకాలుగా ఏ మాటలు వినకండి. జ్ఞానం యొక్క మాటలే రిపీట్ చేయాలి, చేయించాలి. ఎవరి ద్వారా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనేది గుర్తుపెట్టుకుంటే బ్యాగేజ్ రెడీ చేసుకుంటాం. ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, ఏమేం చేసుకోగలను అదంతా ఇప్పుడే చేసేసుకోవాలని ఆ గమనిక ఉంటుంది అని చెప్తున్నారు బాబా.
సర్వ ప్రాప్తులు అనుభూతి చేసుకోవటంలో ఉండండి, స్థితి తయారు చేసుకోవటంలో ఉండండి. మానసికంగా నిండుదనం తెచ్చుకోండి, మనస్సుతో అన్ని రకాల అనుభవం చేసుకుని బాబా పొందాల్సిందంతా ఫోన్ చేస్తున్నాను, ఏది అడగడానికి ఇంకా లేదు అనేంత స్థితిలో స్థితి తయారైపోతే ఇంకా అడిగే అవసరమే వాళ్ళకు ఉండదు. ఏది మన ఎదురుగా రావాలో ప్రాప్తి వస్తూ ఉంటది, లేదు అనేది లేదు. దానికోసం మనకి ఆలోచన లేదు, ఇది లేదని వచ్చిన దానికోసం కూడా గొప్ప అయిపోయేది లేదు. బాబా ఇచ్చారు ఈ ప్రాప్తి, అనుభవం చేస్తున్నా అంతే. చెప్పారా, అడిగే సంస్కార అంశం మాత్రం కూడా వాళ్ళలో ఉండదు. అడగకుండానే వస్తువులు కూడా వాళ్ళ ఎదురుగా వస్తుంది. అది లేదు ఇది లేదని వెళ్తి అనిపించదు వాళ్ళకి దేనిలో కూడా. సాధనాలు లేనప్పటికీ అలా ఫీల్ అవ్వరు వాళ్ళు. ఇంకా పవిత్రత ఏకాగ్ని ఎప్పుడు కూడా ఎలా మండుతూ ఉండాలంటే, పవిత్రత ఏకాగ్ని దానిలోని మీలో ఉన్న చెడు అన్ని కూడా కాలిపోయి భస్మం అయిపోవాలని చెప్తున్నాను. ఓం శాంతి. రేపటి ప్రోగ్రాం అందరికీ తెలుసు కదా. రేపు ఉదయం 9 గంటల నుండి మురళి ప్రారంభమైపోతుంది. అవ్యక్త మురళి కదా. మురళి అంటే మురళికి ముందే మీరు పాతకు 9, 8:30 నుండైనా వచ్చేసి కూర్చొని యోగం చేసుకుంటూ ఉంటే 9 గంటలకు మురళి స్టార్ట్ చేస్తాం. మురళి అయిపోయిన వెంటనే తర్వాత నుండి మన మధ్యబన్ నుండి మహారథి అన్నయ్య, సీనియర్ అన్నయ్య రామ్ శ్లోక్ బైజీ వచ్చి ఉన్నారు గత వారం రోజుల నుండి. కాబట్టి అన్నయ్యది మంచి బాగా యోగం చేయిస్తారు, అనుభూతి చేయిస్తారు. మధ్యబన్లో కూడా యోగా అనుభూతి చేయించటానికి అన్నయ్య బట్టీలు అఖండ బట్టి చేయించటానికి పేరు పొంది ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఇది ప్రోగ్రాం ఉంటుంది. మధ్యాహ్నం అందరికీ బ్రహ్మ భోజనం కూడా ఉంది. అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలి. అందరికీ కూడా इन्फॉर्म చేయండి. सवेरे 9 बजे से ठीक मुरली शुरू हो जाएगी। 8:30 तक सभी पहुंच जाना। मुरली खत्म होने के बाद फिर राम श्लोक भाई जी मधुबन से आए हुए सीनियर भाई जी महारथी भाई तो बहुत अच्छे योग के अनुभूति कराएंगे, टिप्स बताएंगे, अपने जीवन की उदाहरण से हमें बहुत कुछ सिखाएंगे। तो उनका प्रोग्राम मुरली के तुरंत फिर वहां से दोपहर तक रहेगा। फिर सबके लिए ब्रह्मा भोजन भी यहाँ मिलेगा। तो सबको इसमें आना ही है और सबको बताना भी है आपके संबंध में जो है। अगर कोई डेली नहीं आ रहे तो उनको पता नहीं चलता ना, इसलिए अपने पहचान भाई बहनों को सभी को बता देना। अच्छा, ओम शांति। मधुर रागिनी सा तेरा प्यार बाबा, शीतल चांदनी सा तेरा प्यार बाबा, निर्मल सी गंगा उज्ज्वल सी यमुना, निर्मल सी गंगा उज्ज्वल सी यमुना, परम पावनी सा तेरा प्यार बाबा, मधुर रागिनी सा तेरा प्यार बाबा, शीतल चांदनी सा